నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలో హిందువులు 4% ఉన్నారని, వాళ్ళను భరిస్తున్నామన్నారు అలీ జర్దారీ. హిందువులంతా సురక్షితంగా నిర్భయంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇండియాపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. భారతీయులు అఖండ భారత్ గురించి ఆలోచిస్తుంటారని ఆక్షేపించారు. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జర్దారీ చేసిన కామెంట్లపై విమర్శల జడివాన కురుస్తోంది. అవినీతి ఆరోపణల కారణంగా తరచుగా మిస్టర్ 10% అని పిలువబడే జర్దారీ హిందువులపై అక్కసు వెళ్లగక్కారు. తమ రాజ్యాంగం ప్రజల హక్కులను పరిరక్షిస్తుందని ఆయన పదే పదే చెబుతుంటారు. అలాంటిది సహించడం అనే పదాన్ని జర్దారీ ఎంచుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవానికి 2023 పాక్ జనాభా లెక్కల ప్రకారం అక్కడ 52 లక్షల హిందూ జనాభా ఉంది. అంటే దేశ జనాభాలో 2.17%. తమ దేశంలోనే హిందువులు సంతోషంగా ఉన్నారని వాదించడం ద్వారా ఇండియాపై రాజకీయంగా పై చేయి సాధించాలని ప్రయత్నించారు జర్దారీ. గతంలో కూడా ఆయన భారతీయ ముస్లింల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. అప్పుడు భారత విదేశాంగ శాఖ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ముందు మీ దేశంలో మైనార్టీల హక్కులను కాపాడండి అంటూ ఎంఈఏ హితవు పలికింది. పాకిస్తాన్లో వేధింపులు హిందువులకే పరిమితం కాలేదు. క్రైస్తవులు, అహ్మదీయా ముస్లింలు కూడా దాడులను ఎదుర్కొన్నారు. బలవంతపు మత మార్పిడులకు గురవుతూనే ఉన్నారని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ కూడా వెల్లడించింది. ఇక భారతీయులు అఖండ భారత్ అనే ఎజెండాతోనే ఆలోచిస్తున్నారనే ఆందోళన జర్దారీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారానికి ఇండియా నుంచి ముప్పు ఉందనే విధంగా పాకిస్తానీల్లో జాతీయవాదాన్ని రేకెత్తించడానికి జర్దారీ ఆ కామెంట్స్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. మతపరమైన అంశాలను తెరపైకి తేవడం, భారత్ను టార్గెట్ చేయడం ద్వారా దేశ ప్రజల దృష్టిని మళ్లించడం దయాది పాలకులకు అలవాటైన వ్యూహమే. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి శక్తివంతమైన సైనిక నాయకత్వం నుంచి జర్దారీ అధ్యక్ష పదవికి అంతర్గతంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే స్వాతంత్ర దినోత్సవాన్ని వేదికగా చేసుకుని కన్నింగ్ కామెంట్లు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.